హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ టమాటో పిక్కల్ని చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు ఉంటుందండి. సో మనం టమాటో పిక్కల్ ఎలా చేసేదో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి టమాటోలు నేను ఫారం టమాటోస్ తీసుకున్నా. చూసారు కదా ఎంత లావుగా ఉన్నాయి. ఆ ఫారం టమాటోస్ ఒక 2 కిలోస్ తీసుకున్నాను. మొత్తం అన్నిటినీ ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకుంటున్నాను. టమాటోస్ చూసి తీసుకోండి, బాగా రెడ్గా ఉంటే మంచిగా ఉంటుంది, మనకి ఈజీగాను అవుతుంది. సో ఇక్కడ ఒకటి గిన్నె తీసుకున్నాను, దాన్ని నీట్గా తడి లేకుండా పెట్టేసుకున్నా. అలాగే ఒక క్లాత్ తీసుకొని మనము ప్రతి టమాటోని ఇలా తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తడి ఉంటే పిక్కల్ అనేది పాడైపోతుంది. సో తడి లేకుండా అన్నిటినీ తుడిచి పెట్టేసుకోండి. మీకు ఇంకొకటి చెప్పాలి, టమాటో పిక్కల్ని మీరు వీడియోలే కాకుండా మీకు తినాలి అనిపిస్తే డిస్ప్లే మీద ఉన్న నా నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో నేను ఫ్రెష్గా ఇంట్లో చేసి మీ అడ్రస్కి నేను డెలివరీ చేస్తాను. సో మర్చిపోవద్దండి, మీలో ఎవరికైనా ఈ పల్పీగా ఉన్న పిక్కల్ ట్రై చేయాలంటే తప్పకుండా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయొచ్చు. సో అన్ని టమాటోల్ని నేను చిన్నగా ఇట్లా కట్ చేసుకుంటానండి. చాలామంది ఏం చేస్తారంటే మిక్సీకి వేస్తారు మెత్తగా, అలా ఉంటే నోటికి తగలదు కదా. ఇలా కట్ చేసుకొని మనం బాగా మెత్తగా ఎవరికి చేసుకున్నాం అనుకోండి, అన్నంలో తినేటప్పుడు టమాటోస్ కూడా అలా తగులుతూ ఉంటాయి. సో టమాటోస్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్న 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్నది 2 కిలోస్ టమాటోస్ కాబట్టి ఒక 2 నిమ్మపండ్ల సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని, కడాయో ఏదో మీరు ఏమంటే అది పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్లు అంత ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని ఇందులోకి వేసేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా కూడా నార్మల్గానే టమాటోస్ అన్నీ వేసుకొని మూత పెట్టేసినా కూడా ఆ టమాటోలో ఉన్న వాటరే సగము మంచిగా కుక్ చేస్తుంది. సో నేనైతే లైట్గా ఆయిల్ వేస్తాను, నువ్వుల నూనె వేసానండి, వేరే ఏ నూనె కాదు. ఇప్పుడు మీరు ఆర్డర్ చేసే పిక్కలు కూడా నేను ప్యూర్ నువ్వుల నూనెతోనే వంట చేసి పంపిస్తానన్నమాట. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మంచిగా అది మెత్తగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆ లోపు మనం ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఆవాలు అలాగే మెంతులు, ఇవి రెండింటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఒకేసారి పొడి కొట్టి పెడదామని చెప్పి. మీరు వచ్చేసి 2 స్పూన్లు ఇది, 1 స్పూన్ అది అనేలా కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మెంతులు కూడా నేను జస్ట్ ఫ్రై చేసి పెడుతున్నాను. మీకు మళ్ళీ కొలతలు చెప్తాను, ముందుకు వెళ్ళిన తర్వాత నేను కొలతలు చెప్తాను. సో ఇక్కడ మెంతులు అలాగే ఆవాల్ని మనం జస్ట్ ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఆ లోపు టమాటోస్ చూడండి మంచిగా వాటర్ అయితే ఇలా వచ్చేస్తుంది. మనం అస్సలు వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండా ఇలా మూత ఉండేదైతే పెట్టేస్తే ఆ దాంట్లో వచ్చే ఆవిరి నీళ్ళతోనే మంచిగా కుక్ అయిపోతుంది. టమాటోల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్మోస్ట్ టమాటోలు 80% బాగా బాయిల్ అయిన తర్వాత మనము లాస్ట్లో ఇంకా 20% ఉన్నప్పుడు చింతపండు నీళ్ళు వేసి ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లోనే పడుతుందండి. ఇదైతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనము టమాటోని కట్ చేసి వేసుకుంటున్నాం కాబట్టి టైం పడుతుంది. అదే మిక్సీకి వేసుకుంటే ఇంత టైం పట్టదు. సో ఇప్పుడు మనము టమాటోస్ ఆల్మోస్ట్ మెత్తగా ఉంటాయి కాబట్టి తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని సేమ్ అదే నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె ఇక్కడ నేనైతే 250 ml తీసుకున్నానండి. తీసుకొని 1 స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, చిన్నగా నేనైతే వెల్లుల్లి ఒలిచి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. మీరు కావాలంటే జస్ట్ ఒలిచి కూడా అలాగే వేసుకోవచ్చు. ఇట్లా చిన్నగా కట్ చేస్తే టమాటోల్లో బాగా మిక్స్ అవుతాయి కదా. అన్నంలో తినేటప్పుడు మనకి తెలుసలే, కొంతమంది వెల్లుల్లి తినుకోకుండా వాళ్ళు ఉంటారు. ఇలా చేసామనుకోండి వాళ్ళు కూడా తినేస్తారు. వెల్లుల్లి వేసిన తర్వాత ఒక 4 నుండి 5 ఒట్టిమిరపకాయలు తుంచి వేసుకొని కరివేపాకు ఫ్రెష్గా ఉండేది వేసేసుకోండి. వేసి జస్ట్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఒక కొంచెం అంటే ఒక 1/4 స్పూన్ అంతా ఇంగు వేసేసుకొని మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసేసుకోండి. పసుపు కూడా వేసి దాని తర్వాత మనము ఇప్పుడు కారం వేసుకోవాలి. టమాటోలు 2 కిలోలు తీసుకున్నాను కాబట్టి నేను 3 స్పూన్లు అంతా కారం పొడి వేసుకున్నా. మీరు కావాలంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. కారం దాన్ని అంటే ఇప్పుడు కారం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది కదా, మనము ఇంట్లో చేసుకున్న కారం లేదంటే ప్యాకెట్స్ తెచ్చుకుంటాం. సో దాన్ని బట్టి మనకి కారం ఎలాగో రోజు చేసి అలవాటు ఉంటుంది కదా, చూసి వేసుకోండి.
ఇంకా దీంట్లోకి ఇప్పుడు ఆవాలు నేను ముందుగా వేయించి పెట్టుకున్నా కదా, ఈ డబ్బాకి కొట్టు పెట్టుకున్నానండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లంతా ఆవాల పిండి వేసుకున్నా. అలాగే ఇక్కడ హాఫ్ అన్నట్టు ట్వైస్ వేసాను మెంతుల పిండి, ఆ క్వాంటిటీ కోసం. 1 స్పూన్ ఆవాల పిండి వేసేటప్పుడు హాఫ్ స్పూన్ మెంతుల పిండి వేసుకోవాలి. సో ఇప్పుడు 2 కిలోల టమాటోలు కాబట్టి 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూను మెంతులు, అప్పుడు సరిపోతుంది. వేసి ఒక 2 నిమిషాలు అట్లా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి. మనం కారం పొడి వేసేటప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే బెటర్. ఆఫ్ చేసేసి మనము ఇంతకు ముందుగా టమాటోల్ని మెత్తగా చేసి పెట్టుకున్నాం కదండి, టమాటో అలాగే చింతపండు, ఆ గుజ్జుని ఇప్పుడు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు సరిపోతుంది. ఇంకా లాస్ట్లో ఉప్పు, నేనైతే ఇక్కడ ఒక 2.5 స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నా. మీరు ఒక 3 స్పూన్లు వేసుకోండి, నేను కొంచెం తక్కువ వేశాను. ఇంట్లో కొంచెం ఈ మధ్య తగ్గించేసాను కాబట్టి నేను 2.5 స్పూన్ వేశాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పైనకి తేలుతుంది. అప్పుడు రెడీ అన్నమాట. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. అయితే మీకు కూడా ఈ పిక్కల్ కావాలంటే నా నంబర్కి వాట్సాప్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.